హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ కవి వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి నేను మార్నింగ్ లేచిన దగ్గర నుంచి మా పిల్లల్ని స్కూల్కి పంపించే వరకు. నేను 5:30కి లేచాను. లేచి ఫ్రెష్ అయిపోయి బ్రష్ చేసి కిచెన్లోకి వచ్చేసాను. ముందు రోజు నైటే తోటకూర మొత్తం క్లీన్ చేసి కట్ చేసి పెట్టుకున్నాను. అలానే గ్యాస్ స్టవ్, కౌంటర్ టాప్ కూడా నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఫస్ట్ అయితే నేను తోటకూర వాష్ చేసి కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ప్యాన్ పెట్టి ఆయిల్, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు తాలింపు వేసి ఆ తాలింపులో నేను కట్ చేసుకుని వాష్ చేసి పెట్టుకున్న తోటకూరను అయితే వేసుకున్నాను. అండ్ 2 పచ్చిమిర్చి, 2 టమాటోలు కూడా కట్ చేసుకుని తోటకూరలు అయితే వేసేసుకున్నాను. ఈరోజు టిఫిన్ వచ్చేసి ఇడ్లీ. సో ఇడ్లీకి చట్నీ కావాలి కదా, చట్నీ కోసం పచ్చిమిరపకాయలు వేరే వైపు ఫ్రై చేసుకుంటున్నాను. పచ్చిమిరపకాయలు ఫ్రై అయ్యేలోగా నేను నిన్న నైటే క్లీన్ చేసి పెట్టుకున్న గిన్నెలన్నీ స్టాండ్లో ఎక్కడ పెట్టాల్సినవి అక్కడ సర్దేసుకున్నాను. గిన్నెలు సర్దుకుంటూ పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత వేరుశనగ గుళ్ళు కూడా వేసుకున్నాను. అవి కూడా ఫ్రై అయిపోయినాయి. అవి పక్కకు పెట్టేసి టీ కోసం అయితే నీళ్ళు పెట్టి నీళ్ళలో డికాషన్ వేసి మరిగించాను. అన్నీ చేసుకుంటూనే మరోవైపు తోటకూర కూడా ఫ్రై చేసుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉన్నాను. అలాగే సాల్ట్ కూడా వేసి ఒకసారి కలిపి పెట్టేశాను. పిల్లలకి బాక్స్లో పెట్టడానికి 2 ఎగ్స్ కూడా తీసుకుని రెడీగా ఉంచుకున్నాను. అలానే వాటర్ మరిగిపోయాయి. దానిలో డికాషన్ వేసి పాలు కూడా వేసి నాకు మా వారికి 2 గ్లాసులు పాలు అయితే వేసి టీ మరిగించుకుంటున్నాను. టీ మరిగేలోగా బయటికి వెళ్ళి బయట ఊడ్చి తుడిచి బయట ముగ్గేసి వచ్చాను. ఈలోగా టీ అయితే రెడీ అయిపోయాయి. టీ దించేసి కిందకి ఎగ్స్ ఆ స్టవ్ మీద ఎగ్స్ పెట్టేసి మా వారైతే ఇంకా లేవలేదు. ఇప్పుడు నాకు ఒకదానికే టీ వేసుకుని తాగేశాను. ఈలోగా తోటకూర కూడా ఫ్రై అయిపోయింది. నేను టీ తాగి వచ్చేసరికి తోటకూర రెడీ అయిపోయింది. దానిలో 2 స్పూన్స్ కారం వేసి బాగా మిక్స్ చేసి 5 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేశాను. ఇక్కడ పిల్లలకి లంచ్లోకి 1 గ్లాస్ రైస్ తీసుకుని వాటిని నీట్గా క్లీన్ చేసుకుని వాష్ చేసి తాగే నీళ్ళు ఎసురుకి పోసి రైస్ కోసం పెట్టేశాను. మార్నింగ్ బాక్స్లోకి వాళ్ళిద్దరికి వరకే వండుతాను రైసు. మాకు మధ్యాహ్నం వండుకుంటాము. మా పిల్లల్నిద్దరిని నిద్ర లేపుకొని తీసుకొచ్చేసాను. ఇదిగోండి మా చిన్నోడు, మా పెద్దోడు. నాకైతే 2 అబ్బాయిలు. వాళ్ళు బ్రష్ చేసి స్నానాలు చేసి రెడీ అయిపోతున్నారు. ఈలోగా నేను చట్నీ కోసం కొబ్బరి ఉంటే కొబ్బరి కూడా కట్ చేసి మిక్సీ జార్లో వేసి నేను వేయించుకున్నవి కొంచెం సాల్టు, చింతపండు వేసి మిక్సీ పట్టేశాను. మా పిల్లలు అయితే చాలా స్లోగా రెడీ అవుతారండి. వాళ్ళకి బస్సు 8కి, వాళ్ళనైతే నేను 6:30కి లేపుతాను. అన్నం కూడా ఉడికేసింది. గింజ వంచి పక్కకు పెట్టేశాను. ఇక్కడైతే వాళ్ళ కోసం బూస్ట్ వేసి పాలు రెడీ చేస్తున్నాను. వీడు మా పెద్దోడు బ్రష్ చేయడం అయిపోయింది. వాటర్ బాటిల్ నింపుకుంటున్నాడు. మా చిన్నోడు స్కూల్లో పడేసి వచ్చాడంట బాటిల్. తమ్ముడికి బాటిల్ లేదని వేరే బాటిల్ తీసి వాడికి కూడా నీళ్ళు పట్టేశాడు. ఇక్కడ పాలు కూడా రెడీ అయిపోయినాయి. పాలు ఇచ్చేసాను వాడికి. పాలు తీసుకుని వెళ్ళిపోయాడు. ఇక్కడైతే మా చిన్నోడు నిద్ర లేచి వచ్చాడు. నాతో మాట్లాడుతూ బ్రష్ చేస్తూ ఉన్నాడు. ఈలోగా మా వారు కూడా లేచారు. టీ తీసుకెళ్ళి ఆయనకి ఇచ్చేసాను. ఇక్కడ ఇడ్లీ కూడా పెట్టాను. క్లిప్ మిస్ అయినట్టుంది, చూసుకోలేదు. నేను ఇప్పుడే చూసుకుంటున్నాను. ఇడ్లీ కూడా ఉడికేసింది. స్నాక్స్ కోసం ప్రముఖని తోల్చాను. నైట్ వాళ్ళ బాక్సులు కడిగినప్పుడు సపరేట్గా ఒక బాస్కెట్లో వేసుకుంటానండి. ఎందుకంటే అవి ఆరిపోతాయి. మళ్ళీ మనం కడిగి పెడతా ఉంటే అవి తడిగానే ఉంటాయి కదా, అందుకని వాళ్ళ బాక్సుల వరకు సపరేట్గా ఒక బాస్కెట్లో వేసుకుంటాను. ఇక్కడైతే లంచ్ కోసం ఎవరి బాక్స్లో వాళ్ళకి పెట్టేస్తున్నాను. బాక్స్లో రైసు, కర్రీ, చిన్న బాక్సులు 2 పెద్ద బాబుకి, పెద్ద బాక్స్లోదేమో చిన్న బాబుకి. దానిలో సగమే పెట్టాను. అది కూడా తిప్పి తీసుకొస్తాడు మళ్ళీ. వాళ్ళైతే స్నానం చేసేస్తున్నారు. నేను ఇక్కడ వాళ్ళ బట్టలు తీసి ర్యాక్లోంచి బయట పెడుతున్నాను. బట్టలు, సాక్స్ మొత్తం తీసి బయట పెట్టాను. ఇదైతే వెన్స్డే వ్లాగ్ అండి. సో అందుకే వాళ్ళు స్పోర్ట్స్ యూనిఫామ్లో వెళ్తారు. ఇక్కడికి వచ్చి మళ్ళీ నేను బాక్సులు కూడా ఈలోగా అన్నం కొంచెం చల్లగా అయిపోయింది. బాక్సులు కూడా మూతలు పెట్టేసి ఎవరి బాస్కెట్లో వాళ్ళకి సర్దేస్తున్నాను. నాప్కిన్, స్పూను, ప్లేట్లో వేసుకొని అన్నం కలుపుకొని తింటారు. ఇక్కడితో లంచ్ బాక్సుల పని అయితే అయిపోయింది. నాకు టిఫిన్ కోసం చట్నీ చేసేసాను. అలానే ఇడ్లీ కూడా అయిపోయింది.
పెద్దోడికేమో కారం, ఇడ్లీ, నెయ్యి, చిన్నోడికేమో చట్నీ. మీరు ఇక్కడ చూడండి, నేను ఫస్ట్ 3 ఇడ్లీ పెట్టాను చిన్నోడికి, తర్వాత ఇంకోటి ఎక్స్ట్రా తీసుకొచ్చి పెట్టాను. ఎందుకో ఇప్పుడు చెప్తాను మీకు. 3 ఇడ్లీ తీసుకెళ్ళిస్తే 2 తిని ఇక చాలు అంటాడు. అదే 4 ఇడ్లీ తీసుకెళ్ళిస్తే 3 తిని ఇక చాలు అంటాడు. అందుకే ఒకటి ఎక్స్ట్రా అయితే పెట్టాను. అది ఎలానో ఇక్కడ ఉండేదే కదా అని. పెద్దోడు తినేసాడు, చిన్నోడు రెడీ అవుతూ తింటాడు. అసలు చాలా స్లోగా తింటాడు. ఇక్కడ వాడికి కూడా పెట్టేసాడు. ఇక్కడ వీడియో 2 seconds ఉంది కానీ నాకు 1/2 hour పట్టింది వాడికి టిఫిన్ పెట్టడానికి. ఓకే, ఇవాళకి నాకు టాస్క్ కంప్లీటెడ్. ఎవరి బ్యాగ్లో వాళ్ళు, ఎవరి బాస్కెట్లు వాళ్ళు తీసుకుని బయటకు వెళ్ళి షూ వేసుకొని స్కూల్కి స్టార్ట్ అయిపోయారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.